అందుకే ఆయన అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారంట. అందుకే పాతాళము నుంచి తప్పించుకొనగలిగిన వాడెవడు అంటూ ఉన్నాడు. తన్ను తాను తప్పించుకోవాలి. నువ్వు పాపము చేసావు కాబట్టి నువ్వు తప్పించుకోపోలేకపోతున్నావు. ఎప్పుడు నువ్వు తప్పించబడతావంటే క్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపాలను నీవు ఒప్పుకున్నప్పుడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, 103వ కీర్తన 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఏం చేస్తారంటే ఆయన నీ దోషములన్నిటినీ. మరి 1 సంవత్సరం పాపం చేసావా, 20 సంవత్సరాలు చేసావా, 50 సంవత్సరాలు చేసావా, ఇక నాకు దిక్కు లేదు, దేవుడు నన్ను పాతాళానికి వేస్తాడు నువ్వు అనుకుంటున్నావా? అయితే రా దేవుని దగ్గరికి, ప్రభువుని అడుగు, ప్రభువా నీవే నాకు దిక్కు అని ప్రభువుని వేడుకో.